హాయ్ అండి, బోండా తయారీ విధానం చూసేద్దాం. ముందుగా మైదా పిండిని జల్లాడించుకోవాలి. జల్లాడించుకున్న పిండిలో 2 పిరికిళ్ళు ఇడ్లీ రవ్వ వేసుకున్నానండి. ఈ మైదా పిండి ఇడ్లీ రవ్వతో చేసుకున్న బోండాలు చాలా టేస్టీగా ఉంటాయి. ఈ రెండింటిని కలిపి ఒక గిన్నెలో వేసుకుందాం. గిన్నెలో వేసిన తర్వాత రుచికి సరిపడా సాల్ట్, కొద్దిగా వంట సోడా అండి, సోలా పొడి వేసుకుందాము. కొద్దిగా పెరుగు కూడా వేసుకుందాము. పెరుగు వేయడం వల్ల చాలా టేస్టీగా ఉంటాయి బోండాలు. పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారండి. మనం బయట హోటల్లో తింటాం కదా, అలాగే ఉంటుంది టేస్ట్ కూడా. పెరుగు వేసుకొని మొత్తం కలుపుకుందాము. వాటర్ వేసుకొని కూడా కలుపుకోవాలండి. ఒకటేసారి వాటర్ మొత్తం వేయకుండా కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి. ఒకటేసారి వాటర్ వేసేస్తే పిండి జోరుగా అయిపోతుంది. ఇలా కలిపి పెట్టుకున్న పిండిని మనం ఇలా బీట్ చేసుకోవాలి. అంతా ఒకటే సైడ్ ఇలా బీట్ చేసుకుంటే పిండి బాగా ఫ్లఫీగా వస్తుందండి. బోండాలు అప్పుడు బాగా పొంగుతాయి మనం వేసినప్పుడు. ఇలా బీట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. పిండిని ఇలా అంటే జారకుండా అలా బోండాకు సరిపడా కలుపుకున్నామండి మనం. ఈ పిండిని ఒక 4-5 గంటలు నానబెట్టేసుకోవాలి. మార్నింగ్ చేసుకోవాలనుకుంటే నైట్ నానబెట్టుకోండి. సాయంత్రం చేసుకోవాలనుకుంటే మార్నింగ్ నానబెట్టుకోండి. చాలా పర్ఫెక్ట్గా వస్తాయి బోండాలు. తర్వాత గ్యాస్ వెలిగించేసి బాండి పెట్టి హీట్ అయ్యాక డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక మనం ముందుగా నానబెట్టుకున్న బోండాల పిండిని ఈ ఆయిల్లో కొద్దిగా తీసుకొని వేసేసుకుందాం. వేసే ముందు కొద్దిగా ఇలా కలుపుకోండి. మళ్ళీ కొద్దిగా బీట్ చేసినట్టు కలిపేసి చిన్న చిన్న బోండాలుగా వేసేసుకుందాము. పిల్లలకి స్నాక్స్కైనా టిఫిన్కైనా బాగుంటుందండి. మా ఇంట్లో హాలిడే వచ్చిందంటే బోండాలు చేయమంటారు. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఈ బోండాలలోకి టమాటా చట్నీ చాలా బాగుంటుందండి. బోండాలు వేగిన తర్వాత పైన చూడండి కొద్దిగా గుల్లగా ఉన్నాయి. లోపలైతే బాగా మెత్తగా టేస్టీగా ఉంటాయండి. తర్వాత కొద్దిగా పిండిలో నేను ఆనియన్స్ బోండాలు వేస్తున్నాను. ఆనియన్స్ కట్ చేసి వేసేసుకొని ఆయిల్లో వేసుకోవడమే. మనకు కావాలనుకుంటే కొద్దిగా జీలకర్ర వేసుకోవచ్చు. ఇంకా ఈ పిండిని వేసిన తర్వాత బోండాలు వేగిన తర్వాత తీసి పక్కన పెట్టేసుకుందాం. చూడండి ఎంతో రుచికరమైన బోండాలు తయారైపోయినాయి. ఈ వీడియో ఖచ్చితంగా మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. తప్పకుండా ఇలా ట్రై చేయండి. ఈ వీడియో మీకు